హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలంటే అంటే ఇలా చూసారా, ఇలా పల్చన క్లాతులు వచ్చేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఏ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి. అలాగే వచ్చేసి ఈ విధంగా మనము జాయిన్ చేసేసామనుకోండి, రోజు కనీసం 10 బ్లౌజులైనా ఈజీగా కుట్టేయవచ్చు. ప్లస్ చాలా పల్చన క్లాతులు వచ్చేటప్పుడు ఈ టిప్ అయితే పాటించండి. సో పల్చన క్లాతులు అయితే మిషన్ మీద అస్సలు ఆగవు కదండి, అలాంటప్పుడు కూడా ఈ టిప్ బాగా పనికొస్తదనమాట. ఇది ఏ విధంగా అంటే ఫస్ట్ లైనింగ్ వేసేసుకోండి. లైనింగ్ వేసేసుకొని ఇగోండి ఈ ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఈ ఒరిజినల్ పీస్ రైట్ సైడ్ పైకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇగోండి చూసారు కదా, వచ్చేసి ఇలా పెట్టేసి చిన్న చిన్నవి ఇగో గమ్ము బాటిల్ చూపించాను కదండి, ఈ గమ్ము బాటిల్ తోటి చిన్న సో ఎడ్జ్ని ఈ విధంగా చిన్న డాట్స్ పెట్టేసుకోండి. చివర పర్వాలేదండి, ఇది ఖర్చులోకి వెళ్ళిపోద్ది అనమాట. ఫ్యాబ్రిక్ అంటేదు ఎక్కువ చివరి ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట. అందుకోసం సో ఇట్లా చిన్న డాట్స్ పెట్టేసుకొని సో ఈ విధంగా చిన్న చేయితో ఇలాగ అద్దేయండి. అద్దిస్తే సరిపోద్ది, అంటేస్తుంది. ఒక్క నిమిషం ఉంచండి, గాలికి ఆరిపోద్ది. ఆరిపోయినాక ఇట్లా కట్ చేసేయండి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ క్లాత్ అనేది ఇప్పుడే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోద్దండి. మనం కుట్టేసరికి ఇంకా నార్మల్ బ్లౌజ్ లాగే ఇంకా కుట్టేయవచ్చు అనమాట. అంటే ఈ ఆల్రెడీ జాయింట్ చేసేసాం కదా, మళ్ళీ మిషన్ మీద కుట్టేటప్పుడు అయితే ఇంకో జాయింట్ అనేది వేయనవసరం లేదు. అది చిన్నది ఎక్కడైనా ఊడినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ కుట్టేస్తాం కదా అప్పటికే బ్లౌజు, మనము ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి పర్వాలేదండి. ఆ విధంగా పెట్టేసుకోవడమే. ఇగోండి ఈ హ్యాండ్స్ కూడాను ఇలాగా జాయిన్ చేసేసుకోవడమే. అయితే ఇక్కడ ఒకటి చూడండి, మనము పైపింగ్ ఒకవేళ లోడింగ్ పద్ధతిలో వేస్తామనుకోండి, అలాంటప్పుడు ఇలా జాయింట్ చేయకూడదనమాట. నార్మల్గానే ఉంచేసుకోవాలన్నమాట లోడింగ్ పద్ధతిలో. లేదా నార్మల్ పద్ధతిలో వేసుకుంటే ఇలా జాయింట్ చేసేసుకోవచ్చండి. ప్రతిదీ కూడా ఇట్లా చేసేసుకోండి. అయితే చూసారా, కింద లైనింగ్ పెడుతున్నాను, పైన అయితే ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ వచ్చేటట్టుగా చూస్తున్నాను అనమాట, పైకి వచ్చేటట్టుగా. ఇగో చూసారా, ఈ విధంగా అనమాట. సో ఇప్పుడైతే మనము జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకవేళ లోతు తీసేసామనుకోండి హ్యాండ్స్కి, అది కూడా చూసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ అనేది ఉల్టా సీదా పడిపోకుండా చూసుకోవాలండి. కొంచెం ఎక్కువ క్లాత్నే ముందు కట్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు జాయిన్ చేశాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేస్తాం కాబట్టి పర్వాలేదు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న టిప్స్ అయితే పాటించండి. గమ్ముతో జాయింట్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. చాలా పలచని క్లాతులు మిషన్ మీద అస్సలు ఆగవండి, జారిపోతూ ఉంటాయి కుడుతుంటే. ఎన్ని పిన్నులు పెట్టినా సరే అందుకు ఇలాగా కొంచెం చిన్న డాట్స్ కింద గమ్ము పెట్టేసుకొని జాయిన్ చేసేసామనుకోండి, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది, ఎక్కడ ఒగ్గుల్లాగా రాకుండా వచ్చేస్తుంది అనమాట. లేదంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ఒగ్గులాగా వచ్చేస్తుంది క్లాత్, అంటే ఇలాగా మనం గమ్ము పెట్టి ముందుగా సెట్ చేసుకోలేదనుకోండి, ఈ పలచని క్లాత్ జారిపోతూ ఉంటుంది కాబట్టి ఒక్కో దగ్గర ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా ప్రతిదీ ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసామనుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా అయిపోద్ది అనమాట. ఇలాంటి పలచని క్లాతులు వచ్చేటప్పుడు నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. అందుకు తొందరగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి కుట్టడం కూడా తొందరగా అయిపోతాయి. సో చూసుకోండి, ఈ విధంగా ఎప్పుడైనా సరే ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎన్ని బ్లౌజులు అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం దళసరిగా ఉన్నాయనుకోండి క్లాత్లు, అవసరం లేదు, నార్మల్గా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడట లోడింగ్ పైపింగ్ వేస్తామనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇలాగా ఈ టిప్ అనేది సెట్ అవ్వదనమాట. లోడింగ్ పైపింగ్లో ఒకవేళ బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చామనుకోండి, అప్పుడైతే ఇలా సెట్ అవ్వదండి. సో చూడండి, ఒక బ్లౌజ్ అయిపోయింది కదా, ఇది రెండోదనమాట. ఏదైనా సరే నేను ఇట్లానే చేస్తాను అనమాట, హై నెక్ అవని ఏదైనా సరే. కాకపోతే పైపింగ్ తర్వాత వేస్తాం కాబట్టి ఇట్లా వేసుకునే పర్వాలేదు. అది లోడింగ్లో మాత్రం వేసామనుకోండి, మనము పైపింగ్ ఏం చేస్తాం, లైనింగ్కి వేస్తాం కదా, అందుకోసం ఇలాగైతే సెట్ అవ్వదు. నార్మల్గా వేస్తే మాత్రం ఇట్లా సెట్ అవుతుంది. ఇగో చూసారా, ఫస్ట్ లైనింగ్కి చిన్న డాట్స్ వేసేసాను ఈ గమ్ముతోటి. తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఒరిజినల్ పైకి వచ్చేటట్టుగా చూసుకొని చిన్న డాట్స్ ఇలా పెట్టేసుకొని ఇలాగ అద్దేసుకోవడమే. ఇలాగ చేయితో అద్దేసి కొద్దిసేపు ఉంటే ఆరిపోద్దండి, లేదంటే ఫ్యాన్ దగ్గర ఇలా పెట్టేసినా అయిపోద్ది. సో లేదంటే ఐరన్ బాక్స్తోనే ఐరన్ చేసేసుకుంటే అంటేస్తుందండి. అయితే ఐరన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, ఎందుకంటే ఇవి చాలా పలచని క్లాతులకు అంటేస్తున్నాం కదా. ఇంకా ఐరన్ చేసినప్పుడు కొంచెం హీట్ ఎక్కువైపోయింది అనుకోండి, క్లాత్ అనేది కాలిపోద్ది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఐరన్ బాక్స్లోన కాటన్ ఉంటే కాటన్, సిల్క్ ఉంటే సిల్క్, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ప్రతిదీ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ తీసేయడమే. అది తీసేస్తే మనకి ఈజీ అయిపోద్ది. కుట్టేటప్పుడు కూడా ఈ చిన్న పీసులు అనేవి మనకి అడ్డుగా రావు. మనం ఆటోమేటిక్ కట్ చేయని అవసరం లేదనమాట. ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఈ విధంగా ఎన్ని బ్లౌజులైనా కుట్టుకోవచ్చండి, కాకపోతే మన ఓపిక ఉండాలి.
ఇలా అందుకు ముందు రోజు ఇలాగా రెడీ చేసి పెట్టేసుకున్నారనుకోండి, రెండో రోజు మిషన్ ఎక్కేటప్పుడు ఈ అన్నీ ఒకేసారి చేయాలంటే విసుగొచ్చేస్తదనమాట. ఇట్లా జాయిన్ చేసుకొని కుట్టడము అంతా. అందుకే ముందు రోజు ఇలా రెడీ చేసి పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కదండీ! ఈ క్లాత్ తీసేసి ఇంకా నెక్స్ట్ డే కుట్టడం స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోద్దనమాట. ఇలాగైతే ఈజీగా ఉంటుందండి. సో ఈ టిప్ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట. సో ఇంకో టిప్ ఏంటంటే బిగినర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఈ క్లాతులు జారిపోతూ ఉంటాయి, కుట్టేటప్పుడు వాళ్ళు తొందరగా కుట్టలేరు అనమాట. అందుకోసం ముందుగానే ఇట్లా గమ్ తోటి జాయిన్ చేసేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని బ్లౌజులైనా రోజుకి ఈజీగా కుట్టేయవచ్చండి. హ్యాండ్స్కి కానీ నెక్ కానీ పైపింగ్ లోడింగ్ పద్ధతిలో వేస్తే మాత్రం ఈ టిప్ అనేది సెట్ అవ్వదనమాట. నార్మల్గా అయితే ఇది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్ని బ్లౌజులైనా ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.